నా బిడ్డ నజీముల్ను మళ్ళీ చూస్తానని అస్సలనుకోలేదు. నా కొడుకుని ఒక్కసారి నా కళ్ళకు చూపించమని రోజు అల్లాను ప్రార్థించేదాన్ని. 15 ఏళ్ల తర్వాత ఈనాటికి నా కోరిక తీరింది. ఇంతకంటే పెద్ద ఆనందం నాకేదీ లేదు అంటూ ఆ తల్లి కన్నీటి పర్యంతమైంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే 15 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు సామాజిక మాధ్యమాలు ఒక ముగింపు పలికాయి. పశ్చిమ బెంగాల్లోని మాల్దా జిల్లా ఇస్లాంపూర్కు చెందిన నజీముల్ అనే బాలుడు 15 ఏళ్ల కిందట అనుకోకుండా సరిహద్దు దాటి బంగ్లాదేశ్లోకి వెళ్లిపోయాడు. కుమారుడు కనిపించకుండా పోవడంతో తండ్రి మరూఫ్ అలీ దంపతులు అన్ని చోట్ల వెతికారు. పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. కానీ ఫలితం లేకపోవడంతో సరిగ్గా ఏడాది కిందట సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియో ఆ కుటుంబంలో ఆశలు రేకెత్తించింది. బంగ్లాదేశ్లో ఉన్న వ్యక్తుల గురించిన ఆ వీడియోలో నజీముల్ పోలికలున్న వ్యక్తిని చూసిన ఆ తల్లిదండ్రులు అతడు తమ కుమారుడని అనుమానించారు. వెంటనే స్థానిక ఎంపీ ఈషా ఖాన్ చౌదరిని ఆశ్రయించారు. ఎంపీ చొరవ తీసుకుని ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల శాఖతో సంప్రదింపులు జరిపారు. అధికారుల సహకారంతో ఎట్టకేలకు గురువారం నజీముల్ సురక్షితంగా భారతదేశానికి చేరుకొని తన కన్నవారిని కలుసుకున్నాడు. బాలుడిగా తప్పిపోయి దశాబ్దన్నర కాలం తర్వాత వచ్చిన కొడుకును గుండెలకు హత్తుకున్న ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవు. ఈ భావోద్వేగ దృశ్యాన్ని చూసి గ్రామస్తులంతా కన్నీళ్లు పెట్టుకున్నారు.